అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. ఎట్లయిపోయింది తెలంగాణ పరిస్థితి అంటే పని శాతకోణులకు మాటలు ఎక్కువ, చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్లు అయిపోయింది. నీళ్ళన్నీ చెరువవతల పడ్డాక ఏం చేస్తే ఏమొస్తుంది చెప్పుండ్రి. ఎల్నినో ఎఫెక్ట్ రాబోతా ఉన్నది, ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పింది, శాస్త్రజ్ఞులు చెప్పిండ్రు, నిపుణులు చెప్పిండ్రు. వాళ్ళ మాట పట్టించుకోలే. వాళ్ళ మాట పట్టించుకోకుండా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు రేవంత్ అన్న? వరుణయాగం చేస్తూ ఉన్నాడు. సరే, యాగాలు చెయ్యాలి, రాజ్యం బాగుపడాలి, రాజ్యం మంచిగా ఉండాలి అని చెప్పేసి, రాజు మంచోడయి రాజ్యం బాగుపడాలని చెప్పేసి యాగం చేస్తే దేవుడు ఒక కంట చూస్తాడు, ప్రకృతి కూడా ఒక కంట చూస్తుంది, కరుణిస్తుంది. ఇలా రాజే ప్రజలను తిప్పలు పెట్టంగా నువ్వు వెళ్తున్న రాజ్యం నేనెట్లా బాగుపడగొడతా అంటాడు దేవుడు. చెప్పురి. సరే, ఇక హరీష్ రావు గారు లేఖలు రాసిండ్రు, రేవంత్ రెడ్డి గారు వర్ణయాగం చేసిండ్రు. ఏమైంది, ఏం కథ? హరీష్ రావు గారు లేఖలు ఎందుకు రాసిండ్రు, రేవంత్ రెడ్డి వర్ణయాగం ఎందుకు చేస్తాడు? ఇవన్నీ ముచ్చట్లు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఇక ముచ్చట్లకు పోతే, నీళ్లు విడుదల చేయండి, కన్నేపల్లి పంప్ హౌస్లు ఆన్ చేయండి, ఎస్ఆర్ఎస్పి నింపండి, ఎల్లంపల్లి నింపండి, అట్నుంచి మిడ్మానేరు ఈ ఏరియాలన్నిటికీ నీళ్లు పోతాయి. మీది బాధకెళ్ళి గోదావరి నుంచి వరద వస్తూ ఉన్నది, ఆ వరద పోతున్న వరదను ఒడిసిపట్టండి. పక్క రాష్ట్రం ఆంధ్ర వాళ్ళు పట్టిసీమ పంపులన్నీ ఆన్ చేసుకొని నీళ్లు నింపుకుంటా ఉన్నారు. మన పరిస్థితి ఏంది? దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం రాబోతా ఉన్నది, ఎల్నినో సంభవించబోతా ఉన్నది, ఎల్నినో వల్ల వర్షాభావం తక్కువగా ఉంటుంది అని చెప్పారు. చెప్పినప్పటికి కూడా రేవంత్ అన్న సప్పుడు లేదు, సల్లేదు. మొత్తం ఆ నీళ్ళన్నీ విడుదల చేసిండు. ఆ నీళ్ళన్నీ ఎట్లొచ్చిన వరద అట్లనే విడుదల చేసి ఏం చేసిండు, మేడిగడ్డ మీద సాకు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు, కూలేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి మొత్తుకొని మళ్ళీ వెనకసీరి వరద వచ్చే వరకు ఈ ఎల్లంపల్లికి నీళ్లు విడుదల చేసిన తర్వాత ఎల్లంపల్లె దిక్కైంది, మాకు ఎల్లంపల్లె దిక్కైంది అని చెప్పేసి ఎల్లంపల్లి కాంగ్రెస్ వాళ్ళే కట్టిర్రు అని చెప్పేసి 50% ఎల్లంపల్లిని బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసిర్రు అనేది కాంగ్రెస్ మేధావులకు తెలియదు. తెలిసినా కూడా వాళ్ళు చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే ఇక్కడ కేసీఆర్ను బదనాం చేయాలి కాబట్టి. ఇంకొక ముచ్చట మీకు ఇక్కడికి చెప్పాలి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదా కల్పించాలని చెప్పేసి డిపిఆర్ పంపితే ఆ డిపిఆర్ను వాపస్ పంపింది కేంద్ర ప్రభుత్వం ఇవాళ. మరి అక్కడ పోలవరంకి జాతీయ హోదా కల్పించుకుంటా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదకెళ్ళి ఓపెన్ చేస్తా, రిబ్బన్ కట్ చేపిస్తా 2027 కల్లా కంప్లీట్ చేసి అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కు పోయినప్పుడు ఆయన ముంగట్నే చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. భోగాపురం ఎయిర్పోర్టా లేకపోతే అంతకుముందు నాకు తెలియదు, కానీ మొత్తం మీద పోలవరానికి నేను జాతీయ హోదా కల్పిస్తా, మోడీ చేతుల మీదకెళ్ళి కత్తిరించిపిస్తా అని. మరి ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఎందుకు ఇయ్యరు, ఏం కథ? ఆ పొద్దు కూడా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పించాలని పోతే 2014 సంవత్సరంలోనే మేము జాతీయ హోదా అనే అంశాన్ని తీసేసినాము, అయిపోయిందని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు మరి ఏపీకి ఎట్లా ఇస్తారు, ఏం కథ అనేది అక్కడ కూడా సవితి తల్లి ప్రేమ పాయిరం అన్నీ బయటపడతాయి. కానీ ఇక్కడ ముచ్చట్లకు పోతే అటు కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించి ఎల్లంపల్లి నింపి ఎల్లంపల్లి నుంచి ఇంకా లింకుడు ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ లింకుడు ప్రాజెక్టులకు నీళ్లు విడుదల చేయండి, రైతులను ఆదుకోటి మహాప్రభు అని చెప్పేస్తే ఇన్లే. తర్వాత ఏం చేసిండ్రు, ఎల్లంపల్లి నింపుతానం అని చెప్పేసి ఎల్లంపల్లి నింపిన తర్వాత మరి లింకుడు ప్రాజెక్టులు విడుదల చేసి లింకుడు ప్రాజెక్టుల నుంచి నీళ్లు రైతుల ఆయకట్టకు విడుదల చేయాలి కదా, అది చేస్తలేరు. ఇంకొకటి దేవాదుల ప్రాజెక్టులో మోటార్లు ఆన్ చేయమని మాజీ మంత్రి హరీష్ రావు గారు సురుకులు పెట్టేదాకా దేవాదుల ప్రాజెక్టులో 10 మోటార్లలో 5 మోటార్లు 4 మోటార్లు నడిపించిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దుమ్ము దుల్పంగానే దేవాదులలో 9 మోటార్లు నడిచినాయి. దేవాదుల ప్రాజెక్టు నుంచి వరంగల్ ప్రాంతానికి సాగునీళ్ళు తాగునీళ్ళు ఇచ్చే దిశగా ముంగటికి పోయింది. అంటే ఇప్పుడు వీళ్ళని ఎప్పుడు ములిగట్ట పొడిచి మన ములిగట్టను ఎద్దులతో దున్నేటప్పుడు ములిగట్ట ఒడిచినట్టు ఒడతారు కదా, ఊకే ములిగట్టతో ఒడుస్తారు కదా ముందడికి సాగనికి. గట్ల ఒడితే కానీ వీళ్ళ సర్కారుకు సోయి రాదా? ఏమో అంటారు కదా, సిగ్గు లేదా జీడిగింజ అంటే నేను ముందుగాల నేను నల్లగున్నా నాకేం సిగ్గు అన్నట్టు ఎన్నిసార్లు ఒడిపించుకుంటారు ఈ కాంగ్రెస్ సర్కారు వాళ్ళు? ప్రజల కోసమే కదా తిప్పలు పడేది, ప్రజల కోసమే కదా ఇబ్బందులు పడేది, ప్రజల కోసమే కదా. ప్రజలకు తాగునీళ్ళు ఉంటేనే కదా, రైతన్నలకు సాగునీళ్ళు ఉంటేనే కదా ఇంత పంట పండించుకుంటారు. ఇవన్నీ ఇట్లా పెడితే మొన్న దాదాపు ఒక 4 days బ్యాక్ మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టిండు.
జిఆర్ఎంబికి సంబంధించి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి తెలంగాణలో 18 తారీఖు నాడు మీటింగ్ ఉన్నది. ఆ మీటింగులో ఆల్రెడీ పర్మిషన్ వచ్చిన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో మన ప్రాజెక్టులు 7 ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు వచ్చినాయి. సిడబ్ల్యూఓ పర్మిషన్లు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు పర్మిషన్లు ఇచ్చినాయి. మళ్ళీ ఈ జిఆర్ఎంబి మీటింగ్ ఏదైతే ఉంటుందో ఈ జిఆర్ఎంబి మీటింగ్లో వాటి పర్మిషన్ల అంశాల మీద ఎజెండాలో చేర్చిండ్రు. మళ్ళీ ప్రతిపాదిస్తారట, మళ్ళీ సమీక్షిస్తారట. అన్ని పర్మిషన్లు అయిపోయినాయి, అంతా అయిపోయింది, మన ప్రాజెక్టులు మనకు నడుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఈ జిఆర్ఎంబి అంటే పెద్ద సంస్థలను కాదని మళ్ళీ జిఆర్ఎంబికి అప్పగించి ఈ జిఆర్ఎంబిలో ఈ అజెండాలో ఎందుకు పెట్టారు, ఏం కథ? ఈ అంశం మీద మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడిండ్రు. ఏమని మాట్లాడినరు? కుక్క తోక నాడిస్తుందా, తోక కుక్క నాడిస్తుందా? సిడబ్ల్యూసి పర్మిషన్లు వచ్చినాయి, టీఏసీ అనుమతులు వచ్చినాయి, అన్నీ అయిపోయినాయి. అన్నీ పరిశీలించిన తర్వాతనే జియోలాజికల్గా, సాంకేతికంగా, పర్యావరణ పరంగా అన్ని విధాలా పరిశీలించిన తర్వాతనే అనుమతులు క్లియర్ అయినాయి, కంప్లీట్ చేసిర్రు, అయిపోయింది. ఒడిచిపోయిన ముచ్చట్ను మళ్ళీ జిఆర్ఎంబిలో ఎందుకు చేరుస్తూ ఉన్నారు? కుక్క తోక నాడిస్తుందా, తోక కుక్క నాడిస్తూ ఉన్నదా? ఇది 2 రాష్ట్రాలకు సంబంధించిన వాటాలు, నీటి వాటాల అంశమే కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్న సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఉండే విషయాలు గోప్యంగా ఉంటాయి, విశ్వసనీయంగా ఉంటాయి అని చెప్పేసి నమ్మే ప్రక్రియ. మీరు కనుక మళ్ళీ దీన్ని జిఆర్ఎంబికి అప్పచెప్పి మళ్ళీ దాన్ని పునఃపరిశీలన చేసి అట్లా ఇట్లా అని చెప్పేసి అజెండాలో చేరుస్తే ఒక నమ్మకం పోతుంది, ఒక విశ్వసనీయత పోతుంది కేంద్ర ప్రభుత్వ సంస్థల మీద అని కూడా చెప్పుకొచ్చిండ్రు. చెప్పిన తర్వాత 2 రోజులు గ్యాప్ ఇచ్చిర్రు. 2 రోజుల 1 రోజు 2 రోజుల గ్యాప్ ఇచ్చిర్రు. ఈ గ్యాప్ ఎందుకు ఇచ్చిర్రు అని అంటే దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అటు రేవంత్ రెడ్డి కానీ ఏం మాట్లాడతారు అని చెప్పేసి మరి జిఆర్ఎంబికి లేకపోతే కేంద్ర జలశక్తి మినిస్టర్కు సెక్రటరీకి లేఖ రాయరా? వాళ్ళకి ఏమైనా మాట్లాడతారా? వీళ్ళు తెలంగాణ అంటే ప్రేమ ఉన్నది, పాయిరం ఉన్నది, రైతులంటే ఇజ్జెత్తనం అజ్జెత్తనం అని చెప్పేసి కళ్ళబొల్లి ముచ్చట్లు చెప్పుకుంటే ఏమైనా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏడొస్తారు కదా, మరి వీళ్ళు ఏమన్నా నిర్ణయం తీసుకుంటారా? జిఆర్ఎంబికి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో, పర్మిషన్లు ఏవైతే ఉన్నాయో మళ్ళా పరిశీలించే అంశాన్ని వెనక్కి తీసుకోవాలి, ఆ ఎజెండా నుంచి వాపస్ తీసుకోవాలని చెప్పేసి ఏమైనా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారా అంటే నో. తేలుగుట్టిన దొంగ లెక్క ఎక్కడ దొంగలు గక్కనే గప్చుప్ సాంబార్ బుడ్డి లెక్క ఉండిపోయారు. 7 ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు వచ్చిన తర్వాత మళ్ళీ జిఆర్ఎంబి అనేది చిన్న సంస్థ. ఈ పెద్ద సిడబ్ల్యూసి కింద లేకపోతే కేంద్ర ప్రభుత్వం సంస్థల కింద జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చిన్నది. మరి ఈ చిన్నదానికి ఎందుకు అప్పచెప్తురు, ఏం కథ? ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులు మనము దాదాపు 7 ప్రాజెక్టులకు అనుమతి కేంద్ర జలశక్తి మినిస్టర్కు లేఖ రాసిండ్రు. అన్ని రకాల అనుమతులు క్లియరెన్స్ వచ్చిన తర్వాత మళ్ళా ఇది ఏంది అని చెప్పేసి ఇందులో ముఖ్యమైన అంశాలు పేర్కొన్నారు. జిఆర్ఎంబి జరగబోయే 18వ సమావేశం ఎజెండాలో 18.3.1, 18.3.6, 18.3.11 ఏదైతే ఉన్నదో ఈ అంశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఈ 3 అంశాలలో ఏమున్నది అని అంటే ఈ 7 ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులను మళ్ళీ పరీక్షించాలి అని చెప్పి పరిశీలించాలి అనేది ఉన్నది. వాటిని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కేంద్ర జలశక్తి మంత్రికి సెక్రటరీకి లేఖ రాసిర్రు. మనకు అనుమతులు వచ్చిన ప్రాజెక్టులు ఏవి అన్ని క్లియర్ అయినాయి. కాళేశ్వరము, చౌటుపల్లి హనుమంతరెడ్డి, ముక్తేశ్వరము, చెనాక కోరాట, మోడికుంట వాగు, కడెంగూడెము, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలక ప్రాజెక్టులకు సుదీర్ఘ ప్రక్రియ తర్వాతనే అనుమతులు వచ్చినాయి. ఇంకా సమ్మక్క సాగర్ ఏదైతే ఉన్నదో దాన్ని పెండింగ్లో ఉన్నది. ఆ పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలి, వీటిని ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి లేఖ రాసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేయాలి, రేవంత్ రెడ్డి సపోర్ట్ చేయాలి. అధికారంలో ఉన్నది ఎవరల్లా? ఇప్పుడు మన అనుమతులు రద్దు చేయాలని చెప్పేసి పాకులాడుతుంది ఎవరు? చంద్రబాబు నాయుడు. మన అనుమతులు రద్దు చేస్తే మనకు చెంబకు తాగటానికి కూడా చెంబ నీళ్లు లేకుండా చేయొచ్చనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. మన నీళ్లు మొత్తం ఎత్తుకపోవాలని చెప్పేసి ఆయన ఆలోచనలో ఉన్నాడు. ఏమన్నట్టే 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్పుకుంటూ తిరుగుతాడు. ఇది ఒక్కసారి కేంద్ర జలశక్తికి అండ్ జలశక్తి మంత్రికి సెక్రటరీకి లేఖ రాసిరు. ఇంకొకటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిరు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమని లేఖ రాసిండ్రు? ఏదైతే మిడ్మానేరుకు నీళ్లను విడుదల చేయండి, 27 టీఎంసీల సామర్థ్యము మిడ్మానేరుది, అందులో 22 టీఎంసీలే ఉన్నది.
అండ్ లోయర్ మిడ్ మానేర్ ఏదైతే ఉన్నది ఎల్ఎండికి కూడా నీళ్లు విడుదల చేయండి. దాని సామర్థ్యము దాదాపు 20 పైన 26-27 టీఎంసీల సామర్థ్యం ఉన్నది. అందులో ఇప్పుడు ఉన్నాయి 6 టీఎంసీల సామర్థ్యం కూడా లేదు. 6 టీఎంసీల సామర్థ్యం కూడా లేదు. వీటికి నీళ్లను విడుదల చేయర్రి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కాళేశ్వరం మోటార్లు వెంటనే ఆన్ చేసి నీటిని విడుదల చేయర్రి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు గారు. ఇటు మిడ్మానేరేమో అది దాదాపు 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. అదేవిధంగా 24 టీఎంసీలు ఉన్నది లోయర్ మానేర్ డ్యామ్, అంటే ఎల్ఎండిలో 24 టీఎంసీల సామర్థ్యం ఉంది. ప్రస్తుతం 6.9 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మిడ్ మానేర్ నుండి లోయర్ మానేర్కు నీటిని నింపి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2లోని అవసరమగు ఆయకట్టుకు నీళ్లను విడుదల చేయాలి. కాళేశ్వరం మోటార్లను వెంటనే ఆన్ చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. ఏం బాధ అవుతుంది వీళ్ళకు? ఏం బాధ అవుతుందో కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి నీళ్లను ఆ లింకుడు ప్రాజెక్టులకు విడుదల చేస్తే మళ్ళీ వరదస్తే మళ్ళీ ఇవి నింపుకొని పెట్టుకోవచ్చు కదా. ఏం బాధ అవుతుంది వీళ్ళకు? ఎక్కడ కడుపు నొప్పి అవుతుంది, ఎక్కడ కడుపు మండుతుంది. చంద్రబాబు నాయుడు నీళ్ళు అడిగితే మేము ఇయ్యలేదు అని చెప్పేసి మా మీద కోపం పెంచుకుంటాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి బాధ అవుతుందా? నేను అందుకే చెప్పిన పనిచేయ సాతగానమ్మకు మాటలు ఎక్కువ, చెల్లని రూపాయికి చేతలు ఎక్కువ అని చెప్పేసి. ఇలా వరుణయాగం చేస్తుండు రేవంత్ రెడ్డి. ఎందుకు వరుణయాగం చేస్తుండు? వానలు పడాలి, వానలు మంచిగా పడి నీళ్లు మనకు కావాలి అని చెప్పేసి వరుణయాగం చేస్తాడు. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలమని అగ్గి మీద నిప్పేసినట్టే చిటపటలు ఆడతారు. ఎందుకంటే సెకండ్ ప్లేస్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, పదవుల ముచ్చట వినబడతా ఉన్నది కాబట్టి. మళ్ళీ మీదికి చూడ వాళ్ళు అలాయి బలాయి అన్నట్లే కలిసిమెలిసి ఉన్నట్లు కొడుతుంది. కానీ ఇలా నాగార్జున సాగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు ఆ ఏరియానే కాబట్టి మొత్తం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఇద్దరు దగ్గరుండి చూసుకున్నారు ఆ వరుణయాగం కావాల్సినవి అన్నీ. ఇలా వరుణయాగం చేస్తుండే రేవంత్ రెడ్డి చెయ్యాలి, మంచిదే. ఉన్న నీళ్ళన్నీ అవతలికి పంపించి నీళ్లు రాలేవంటే అది వేరు. అహో ఈయనకు నీళ్లు రాలేవనే తెలుసు, నీళ్ళు వచ్చినాయనే ఈడ తెలుసు. నీళ్ళు వచ్చినప్పటికి కూడా ఈడ జనాలను మభ్యపెట్టి జనాలను బిత్తెరోళ్ళను చేయాలని అనుకున్నాడు రేవంత్ రెడ్డి. వాననే రాలేదు, వరదనే లేదు, బురదలే లేదు అని చెప్పేసి మాట్లాడిన ఆయన. తర్వాత మేడిగడ్డ కాళేశ్వరం మీద పడ్డాడు. తర్వాత ఇప్పుడు నీళ్లు విడుదల చేయకుండా ఆపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు బదనాం చేయాలనే ఆలోచన తప్ప ఇంకొకటి ఏమీ లేదు. సరే కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేద్దాము, బట్టగాల్చి మీదేద్దామని అని అనుకున్నారు. ఎల్లంపల్లికి వెళ్ళి నీళ్లు నింపి ఆడికి పంపిస్తారు. ఎల్లంపల్లిలో నింపి ఎల్లంపల్లినే పెడతారా? ఎల్లంపల్లిలోనే పెడితే రైతుల పంట పొలాలకు నీళ్ళు ఎట్లా పోతాయి? చక్కగా రైతు భరోసా వేసింది లేదు, చక్కగా బోనస్ ఇచ్చింది లేదు, ఎరువులు సప్లై చేసింది లేదు. వాళ్ళని నానా గోసలు నానా తిప్పలు పెడతా ఉన్నావు రేవంత్ అన్న. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడది, శాపనార్థాలు తగులుతాయని తెలిసినప్పటికి కూడా మరి ఇట్లెందుకు చేస్తున్నావో తెలియదు. ఇలా వరుణయాగం చేస్తున్నావు, ఎల్నినో ఎఫెక్ట్ ఉన్నది అని చెప్పేసి హెచ్చరించినప్పటికి కూడా ఎందుకు నీళ్లు నింపలే? పక్క రాష్ట్ర పోళ్ళు మొత్తం నీళ్ళని లావాటుకొని లిఫ్ట్ చేయంగా నువ్వెందుకు నీళ్లు నిల్వ చేయలే? అన్నారం సుందీల నుంచి నీళ్లు విడుదల చేయొచ్చు, అక్కడి నుంచి ఎల్లంపల్లి నుంచి లింకుడు ప్రాజెక్టులు కాళేశ్వరంలో భాగమే కదా. మలన సాగర్ అయినా ఇప్పుడు రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగరు, ఇవన్నీ ఈ రిజర్వాయర్లు నింపుకుంటే తర్వాత నీటి అవసరతలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మిడ్మానేర్ నుంచి 4 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. కానీ కాళేశ్వరం మోటార్ లాంచ్ చేస్తలేడు, రైతులకు నీళ్ళు ఇస్తలేడు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అవి ఆ అంశం మీద లేఖలు రాసిర్రు. మీరేమో వరుణయాగాలు చేసుకుంటా చెర్ల నీళ్ళని చెరువతల పడేదాకా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా వరుణయాగం చేయడంలో కూడా ట్విస్ట్ ఉన్నది. ఇది మొన్ననే ఎప్పుడో క్లియర్ అయింది, మొన్ననే ఎప్పుడో డేట్ డిక్లేర్ అయింది. అంటే ఆ రోజే పెట్టచ్చు కదా, తెల్లారే పెట్టచ్చు కదా అంటే ఇలా వాతావరణ శాఖని అడిగితే రేపు ఎల్లుండి వానలు ఉన్నాయట. మొన్నటిదాకానేమో వానలు ఎందుకు పడలేదంటే మాజీ మంత్రి హరీష్ రావు గారు శుద్ర పూజలు చేపించిరని అంత పిచ్చి పిచ్చి తూటిపత్రి మాటలన్నీ మాట్లాడారు కదా. కావాల్సుకొని పడ్డాయి వానలు, అయినప్పటికి కూడా వానలు పడ్డాయి. కావాల్సుకొని బదనాం చేసే ప్రయత్నం చేసిరు, ఎదుర్కోలేక శాతగా సావు రాదన్నట్లు ఈ శాతగాని లెక్కలన్నీ గిట్లనే ఉంటాయి. ఇప్పుడు రేపు ఎల్లుండి వానలు పడ్డాయి అనుకో, అబ్బా రేవంత్ అన్న వరుణయాగం చేసిండు జనాల కోసం, గందుకే వానలు పడ్డాయి. ఇప్పుడు అడుగుండ్రు వాతావరణ శాఖని, ఇప్పుడే అడుగుండ్రి ఫోన్ ఓపెన్ చేసి, కొన్ని చాట్ జీపీటీని అడుగుండ్రి.
రేపు ఎల్లుండి పరిస్థితి ఎట్లున్నది, వానలు పడబోతున్నాయా తెలంగాణ రాష్ట్రంలో, హైదరాబాద్ మహానగరంలో, ఏం చెప్తుందో చూడుర్రి మీరు. ఇదంతా కావాల్సుకొని చేస్తున్న ముచ్చట తప్ప ఇంకొకటి ఏమి లేదు. ఇంకొక కొత్త పథకం పెట్టిర్రోళ్ళు, ఉపాధి హామీ. ఎల్నినో ఎఫెక్ట్ రాబోతా ఉన్నది. మరి ఇన్నో ఇప్పుడు కాళేశ్వరం కట్టుకున్న నుంచి ఎందుకో ఇట్లాంటి పథకం పెట్టాలి. ఉపాధి హామీ కింద జాగా ఉంటుంది కదా, సొంతం జాగా. ఆ సొంతం జాగాలలో గిన్ని గజాలు తిస్తే గిన్ని పైసలు, ఆ గజాలు పొక్క తీసి ఆ పొక్కల కవర్ వేసి ఈ బాయ ఈ బోరా గ్యాప్ ఇచ్చుకుంటా పోసేటి, ఆ కవర్ల నీళ్లు పోపించి నిల్వ చేయాలన్నట. కరువు వచ్చినప్పుడు ఆ నీళ్ళతో పారించుకోవాలన్నట. అట్లా 12 గజాలు 8 గజాలు తిత్తే ఇన్ని పైసలు 70,000, 12 గజాలు తిత్తే ₹1,00,000, అంతకంటే ఎక్కువ తిత్తే 1,70,000, 1,50,000 అని చెప్పేసి ఒక కొత్త పథకం పట్టుకొచ్చిర్రు. అంటే పొక్కలు తీయాలి, కవర్లు వరవాలి, కవర్లు వరిసి అలా నీళ్ళు వేయాలి. మరి ఆ మొన్ననే నీళ్ళు ఎత్తిపోసి లింకుడు ప్రాజెక్టులు, కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కుంటలు, చెరువులు, వాగులు, వంకలు అన్నీ నింపితే ఈ పరిస్థితి రాకపోవు కదా నీకు. బదనాం చేయాలని చూసినావు, అయిపోయింది. బూమరాంగ్ అవుతున్నావు ప్రతి విషయంలో. ఇట్లున్నది కథ అన్నగారిది. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయరి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ, శ్రీనాథ్.